ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ సర్కారు చేతి గుర్తు పార్టీ అయితే గద్దెనెక్కిన తర్వాత ఎన్నెన్ని చేసింది, ఏం హామీలు ఇచ్చింది, ఏం పథకాలు పెట్టింది, మరి ఆ పథకాలు పూర్తిగా చేసిందా లేదా విఫలమైందా అనే ముచ్చట్నైతే జనాలారా మీకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఈ సర్కారు ఎన్నెన్ని మంచి పనులు చేస్తున్నదో అన్నీ మీకు ఎరికే కదా. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యార్థుల కష్టాలు, రైతుల కష్టాలు, డ్రైవర్ అన్నల కష్టాలు, ఆటో డ్రైవర్ అన్న కష్టాలు, ఆర్టీసీ కష్టాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ మొత్తం సమస్యల మయంతో సతమతమైపోయిందిలా. ఎందుకంటే మరి గట్లాంటి ముఖ్యమంత్రి సార్కు ఓట్లేసి మనం గెలిపించుకున్నాం కదా, మరి అనుభవించాలే. ఇక ఊర్లలోనైతే రైతులు ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నారు. పాపం వాళ్ళ మూతికాడికి పోయి మైకు పెడితే పొట్టుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలకి ఇట్లా రేవంత్ రెడ్డి సార్ విన్నాడనుకో, ఏం లేదు ఆ మాట నేననా, ఎందుకంటే గంతగనం మాట్లాడుతున్నారు. ఇక ఈ హైదరాబాద్లో ఏమైనా చేసిండా అంటే చేసిండు, కూల్చిండు, పడగొచ్చిండు, ఎల్లగొచ్చిండు, మొత్తం ఏడికాడికి బుల్డోజర్లు పెట్టి నూకి పారిచ్చిండు. ఇట్లాంటి ఘనతనైతే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక హైడ్రా తెచ్చింది కదా, మరి ఈ హైడ్రా ఓన్లీ పేదల ఇండ్లు కూల్చేదందుకేనా? మరి పెద్ద ఇండ్లు ఉన్నాయి, పెద్దోళ్ళు కాలేజీలు పెట్టుకున్నారు, ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు, దాని తర్వాత ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, బఫర్ జోను ఎఫ్టీఎల్లో ఉన్నాయి. మరి వీళ్ళ తెరువుకు ఎందుకు పోతలేడు? పోరు, వాళ్ళకు నోటీసులు కూడా ఇయ్యరు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళకు నెలో 2 నెలలో 6 నెలలో టైంలు పెడతారు. అదే పేదల ఇళ్ళ మీదకైతే ఎంబటే బుల్డోజర్ గేరు మార్చి తొండ వేసి మొత్తం పక్కకు నూకుతున్నది. గట్లాంటి పరిస్థితి ఈ తెలంగాణలకు వచ్చింది. రాలే, మనం తెచ్చుకున్నాం. ఇగో ఈ వార్త చూసిర్రా, హైడ్రా ఎందుకు వివక్షత? మరి హైడ్రా చూపించేదే వివక్షత. నేను చెప్తున్నా, హైడ్రా చూపించేదే వివక్షత. ఎందుకంటే పెద్దోళ్ళ ఇండ్ల దగ్గరికి హైడ్రా పోదు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదల ఇండ్ల దగ్గరికి, పేదల అపార్ట్మెంట్ల దగ్గరికి, ఎఫ్టీఎల్లో లేని, బఫర్ జోన్లో లేని వాళ్ళ దగ్గరికే పోతుంది. అది మీరు కూడా చూస్తున్నారు. అయితే పేదల ఇండ్లు చూస్తేనైతే ఉత్సాహం ఎందుకు? అది పెద్దల ఇళ్ళ నిర్మాణాల మీద ఎందుకు ఉండదని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక పెద్దల ఇండ్లు, పెద్దల కాలేజీలు అంటే మనకు ఒకటి గుర్తుకు రావాలి, ఓవేసీ బ్రదర్స్. ఓవేసీ బ్రదర్స్ దగ్గరికి హైడ్రా ఎందుకు పోతలేదు? హైడ్రాను పెట్టి ఇక మీకు ఎన్ని రోజులు అవుతుందో మీకు కూడా తెలుసు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు? పేదల ఇండ్ల మీదనైతే ఉక్కుపాదం మోపినట్టు, అదేవిధంగా పేదలకు సంబంధించినటువంటి ఏదైతే అపార్ట్మెంట్లు ఉంటాయో వాటి మీద హైడ్రా బుల్డోజర్లు పెట్టి కూల్చేసినట్టు ఇక్కడ ఎందుకు కూలుస్తలేదు? జనాలారా, ఇది తప్పకుండా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓవేసీ విద్యా సంస్థల అక్రమ నిర్మాణాల మీదనైతే అధికారులు ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? అధికారులు కళ్ళు మూసుకుంటలేరు, సారే కళ్ళు మూపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళతోటి పెట్టుకుంటే మళ్ళీ ఏదో అవుతుంది, చినిగి చాటంతయి శాపంత అవుతుంది. కాబట్టి తేలుగుట్టిన దొంగ లెక్క సైలెన్స్గా మౌనం వహిస్తుంది. ఇక మౌనం వహించుడే. ఇక ఇంకో ముచ్చట ఏమంటున్నారంటే, ఆ కాలేజీలకు అనుమతులు ఉన్నాయా లేవా? మరి బఫర్ జోన్ అంటారు, ఎఫ్టీఎల్ అంటారు, అక్కడ చెరువు ఉండే చెరువును ఆనుకొని వాళ్ళ మెడికల్ కాలేజీ ఉండే. మరి దానికి అనుమతులు ఉన్నాయా, మరి అనుమతులు లేవా అనే ముచ్చట కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. ఇక హైడ్రాను తెచ్చినటువంటి పెద్ద సారిది. మరి వాళ్ళైతే చూసుకోవాలి కదా, చూసుకోరా ముచ్చట. ఎందుకంటే అడిగట్టోళ్ళు తక్కువ ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైతే ప్రభుత్వం మీదకి తిరగబడతారు జనాలు అని చెప్పేసి మనల్ని ప్రశ్నించదామంటే మన గొంతుకలను నొక్కేస్తున్నారు. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇక ఎంఏయుడి స్పెషల్ సిఎఫ్ తోటైతే విచారణ జరిపించాలి. మరి జరిపించిర్రా? ఇక ప్రస్తుతం ఉన్నటువంటి రిటైర్ అయిన అధికారులను అయితే వదలద్దు, తప్పు చేసిన వారి మీదనైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా, ఈ ప్రభుత్వానికి ఎన్ని అంశాలను ఎన్ని విషయాలను జారీ చేసినా కూడా వీళ్ళ పద్ధతి వీళ్ళ తీరైతే మారతలేదుల్లా. ఇక ఎన్నెన్ని జరుగుతాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. హైడ్రా తీసుకున్నటువంటి చర్యల్లో వివక్ష ఎందుకు చూపుతున్నది? పేదల మధ్యతరగతుల ఇండ్లనైతే కూల్చివేతలలో ఉన్నటువంటి ఉత్సాహము పెద్దల ఇండ్ల మీద, అదేవిధంగా అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు హైడ్రా ఇట్లా చేస్తున్నది? రాష్ట్ర హైకోర్టు అయితే ప్రశ్నించింది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలలో కూడా అనుమతి లేకుండా జోక్యం చేసుకొని కంచెలు వేస్తున్న హైడ్రా
చెరువులనైతే ఆక్రమించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అని అంటే గంతే. ఇక చర్యలు తీసుకుంటలేదు అని మనం ఏదో క్వశ్చన్ మార్క్ వేసి మనం గిట్లా టీవీల ముంగట జనాల ముంగట ఎంత మొత్తుకున్నా హైడ్రా చేసే పని హైడ్రా చేస్తుంది, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళని కదిలిస్తారా చెప్పురి. అందుకనే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనమైతే చూసుకుంటూ ఉండాలి. జనాలారా, నిజానికి తిరుగుబాటు అనేది తప్పకుండా రావాలి. జనాలల్లా ప్రశ్నించే గొంతుకలు ఎక్కువ కావాలి. గట్లాంటి ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైనప్పుడు ఈ ప్రభుత్వం మీద ప్రశ్నల వర్షం కురిపించాలి. వాళ్ళు చేసేటువంటి ప్రతి పనులైతే మరి ఇది కరెక్టా కాదా, జనాలకు ఉపయోగపడే పనులా లేదంటే జనాలను ముంచే పనులా అని నిరంతరము మనమైతే ప్రశ్నిస్తూ ఉన్నప్పుడే జనాలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ మంచుకుంటారు. కాబట్టి జనాలారా మేలుకోండి.